విదేశాంగ రక్షణ విధానంలో ఆకు ఒక్కతో నువ్వు ఒకటంటే పోక చెక్కతో నేరేండంట అన్నటువంటి చందంగానే ఉంటుంది వ్యవస్థ ఎప్పుడైనా సరే. భారతదేశం మీదకి తీవ్రవాదుల్ని పంపించింది, పహల్గాం దాడి చేసింది. దానికి ప్రతీకారంగా మనం ఏం చేసాం, వాళ్ళకి సంబంధించినటువంటి ఉగ్రవాద శిబిరాల మీదకి మిస్సైల్ దాడులు చేసాం. దానికి ప్రతీకారంగా వాళ్ళు ఏం చేశారు, మన దేశం మీదన అటాక్ చేశారు డ్రోన్స్తో, మిస్సైల్స్తో. మనం ఏం చేసాం, వాటిని కూల్చి బ్రహ్మోస్ని వదిలి వాళ్ళకి సంబంధించిన ఎయిర్ బేసులు ధ్వంసం చేసాం. 30 ప్లేసుల్ని సర్వనాశనం చేసి వదిలిపెట్టాం. ఆ తర్వాత గగనతల నిషేధం ప్రకటించింది పాకిస్తాన్. భారత యుద్ధ విమానాలు కాకుండా మామూలు విమానాలు కూడా రానికుండా, ఎందుకంటే మన విమానాలని పాకిస్తాన్ పైనుంచినే వెళ్తాయి అటు పక్కకి, కాబట్టి వాటి మీద నిషేధం ప్రకటించింది. వాస్తవంగా పాకిస్తాన్ నుంచి మన దేశం మీదుగా వెళ్ళేవి తక్కువే, అయినా సరే వాటిని మనం నిషేధించాం. మొన్న ఈ మధ్యన ఆ నిషేధాన్ని ఎక్స్టెండ్ చేసింది పాకిస్తాన్. మన వాళ్ళు ఇప్పుడు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది, అమెరికాకు పోవాలన్నా సింగపూర్కి పోవాలన్నా ఇట్లాంటివన్నీ కూడా.